బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే మా పరాశ వీడియోస్ ని కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఈ వారం మనం నేర్చుకోబోయే పరాశ పేరు తెచ్చావే. తెచ్చావే అనగా ఆజ్ఞాపించవలను అని అర్థం. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం నుండి 30వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ పరాశ భాగం ఉంటుంది. ఈ వారం పరాశ మనకి మిష్కాన్ కోసం ఇంకా బోధిస్తుంది. అహరోను గారు ప్రతి సాయంత్రం మెనోరాను వెలిగించడానికి స్వచ్ఛమైన ఒలివా నూనెను తీసుకుని రావాలని హషెం ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించారు. ఈ దీపం సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు మండుతూనే ఉండాలి. తర్వాత తోరా మనకి అహరోను గారు కుటుంబమునకు చెందిన యాజకులు ధరించవలసిన వస్త్రం గురించి బోధిస్తుంది. కోహెన్ అనగా యాజకుడు అని అర్థం. సో కాబట్టి పిల్లలు ఇప్పుడు కోహెన్ ఎలాంటి వస్త్రాలు ధరించాలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా కెటోనెత్ అనగా నారతో చేయబడిన అంగి, మిక్నసాయిమ్ నారతో చేయబడిన తొడుగులు, మిత్స్నెఫెత్ లేదా మిగ్బాత్ తలపాగా, అవనెత్ దడునకు కట్టుకునే దట్టి. వారు తమ పవిత్ర సేవ చేసేటప్పుడు చాలా రాజకీయంగా మరియు గౌరవప్రదంగా కనిపించవలసి ఉంటుంది. ఇప్పుడు కోహెన్ గదోల్ అనగా ప్రధాన యాజకుడు ఎలాంటి వస్త్రాలు ధరించాలో నేర్చుకుందాం. మొట్టమొదటి కోహెన్ గదోల్ అహరోను గారు. అతన్ని ఏం ప్రత్యేకపరిచిందో తెలుసా? ఏ ఇతర యాజకులు ధరించని ఇంకో 4 వస్త్రాలను అతను ధరించారు. ఏఫోద్ అనగా నీలి ధూమ్ర రక్త వర్ణంలో నూలుతో చేయబడిన ప్రత్యేక వస్త్రము. హోషన్ మిష్పట్ అనగా 12 గోతాల పేర్లలో చెక్కబడిన రాళ్లను వహించిన పథకము. మెయిల్ అనగా అంచులకు బంగారు గంటలు మరియు దానిమ్మ పళ్ళ అలంకరణలతో ఉన్న ప్రత్యేకమైన నీలి అంగి. జిత్స్ అనగా కదోష్లా హషెంకు పరిశుద్ధము అని చెక్కబడిన బంగారు పలక. అహరోనును మరియు అతని కుమారులైన నాదాబు, అబీహు, ఎలాజారు, ఇత్తమారును ఎలా ప్రతిష్ఠించాలో హషెం మోషే గారికి చెప్పారు. వారు బలిచ్చుటకు ఒక ఎద్దుతో మిష్కన్ ప్రవేశ ద్వారం వద్ద నిలబడాలి. మోషే అహరోనుకు 8 ప్రత్యేక వస్త్రాలను ధరింపజేసి అతని తలపై తైలముతో అభిషేకించాలి. తర్వాత అతని కుమారులను కూడా వస్త్రాలు ధరింపజేసి వారిని కూడా అభిషేకించాలి. అప్పటి నుంచి వారి సంతానం కూడా నిత్యమైన యాజకులుగా పరిగణించబడతారు. సో ఈ వారం పరాశ మనకి బంగారు ధూప వేదిక నిర్మించడానికి సూచనలతో ముగుస్తుంది. అక్కడ మిష్కాన్ లోపల ప్రతిరోజు ఇంపైన సువాసన గల ధూపం వేయబడుతుంది. సో కాబట్టి పిల్లలు వచ్చే వారం దేవుని చిత్తమైతే ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో, మోషే గారు ఇశ్రాయేలు ప్రజల తరపున ఎలా మాట్లాడారో, అలాగే హషెం తన గొప్ప దయచేత తన ప్రేమైన ఇశ్రాయేలు ప్రజలను ఎలా కరుణించారో తెలుసుకుందాం. మా ఎపిసోడ్స్ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వచ్చే వారం కలుద్దాం పిల్లలు. బై బాయ్.